హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్న ప్రతి ఒక్క పనిని దానికి తగ్గట్టు దానికి మంచి ప్రతిఫలం రావాలని, మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు ముందుకు పోవాలని, మీ మంచి ఆరోగ్యంతో మీరు ఈ న్యూ ఇయర్ని అండ్ ఈ పూర్తి సంవత్సరాన్ని మీరు గడపాలని నేనైతే చాలా హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నా. సో మీకు ఎవరికైనా ఇవి గుర్తున్నాయా? ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికైనా గుర్తున్నాయా? నిజంగా చెప్తున్నాను, చిన్నప్పుడు ఇవన్నీ రక్తాలు చిందించేవాళ్ళం ఈ గ్రీటింగ్స్ కార్డ్స్ కోసం. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్లో అయితే పూర్తిగా దీనికైతే బంద్ అని చెప్పారు అనమాట. అంటే బంద్ అంటే ఎవరికి తెలియనది కూడా తెలియదు. అండ్ దట్టు ఎవరికి గ్రీటింగ్ కార్డ్స్ అన్న ఏదో గ్రీటింగ్ అంటే వాట్సాప్లో పెట్టడం తప్పించి ఇంకా ఏ గ్రీటింగ్ కార్డ్ కోసం కూడా తెలియదు అనమాట. చిన్నప్పుడు మన ఫ్రెండ్స్ కోసం వాడికి నచ్చిన హీరో ఎవడు అనేసి షాప్ దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చిన హీరో ఫోటో తీసుకొని ఆ గ్రీటింగ్ కార్డు చార్ట్ తీసుకొని వెనక పేరు రాసుకుని ఆడికి కొన్ని చాక్లెట్స్ తీసుకొని మార్నింగ్ న్యూ ఇయర్ రోజు అయితే మంచిగా టక్కు బూటు వేసుకొని అనమాట మంచిగా రెడీ అయ్యి మార్నింగే లేచి ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ ఉండేదన్నమాట. సో ఇటువంటి న్యూ ఇయర్ని, అటువంటి న్యూ ఇయర్ మెమరీస్ని ఎవరైతే మిస్ అవుతున్నారో, ఇన్ కేస్ మీకు కానీ అలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే జస్ట్ వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ సింపుల్గా HAPPY న్యూ ఇయర్ అని పెడుతున్నాను అనమాట. సో ఈ 2025లో మీరు అనుకునేది తప్పకుండా సాధించాలని నేనైతే కోరుకున్నాను. వీడియో లైక్ అయితే చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.